చూశాను. ఈరోజు నాకు ఒక బాధ్యత ఉంది. శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి, జనసూర్యుని గెలిపించుకోవాలి. థంపింగ్ మెజారిటీతో ఒక ఆడబిడ్డ, నంది కొట్కోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి. ఇక్కడ రెండున్నాయి, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే, ఇద్దరిని పంపిస్తే తమిళలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి. ఇప్పుడే అన్నాడు శివానందరెడ్డి గారు ఒక మాట, మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ 3 ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా. అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని. నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్లకు పెంచాలి. అదే నా అభిమతం, అదే నా యొక్క బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ హార్టికల్చర్ కానీ బాగా వచ్చుంటే నేను ఆ రోజు 90% సబ్సిడీ ఇచ్చి మీ అందరికీ 10 లక్షల ఎకరాలకి హార్టికల్చర్ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కానీ పూర్తయి ఉంటే, ఇంకా బాగా వచ్చుంటే ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్ని కూడా హార్టికల్చర్ అంతా, అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ సరఫరా చేసేవాళ్ళం. 4,000 కోట్లతో ట్రాక్టర్లు ఇచ్చాను, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాను, ఆధునీకరణతో ముందుకు పోయాం. అది పరిపాలన అంటే. అదే మాదిరిగా పాడి రైతులకు గోకుల కోసం, పశువుల కోసం షెడ్లు కూడా నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక మాట మాట్లాడుతున్నాడు, నేనేదో ఆయనకు శత్రువు అంట. ఈ సైకోకు నేను శత్రువు కాదు, నువ్వు రాష్ట్ర ద్రోహివి. రాష్ట్ర ద్రోహి ఈ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తే తప్ప మోక్షం లేదు. దానికోసం రాజీ లేని పోరాటం చేస్తున్నాను. నేను చేసేది రాజకీయ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం.